హాయ్ అండి. చూసారా, ఈరోజు మాది దొండకాయ ఫ్రై అండి. ఈరోజు కూడా సేమ్ అండి, గిద్దెడు అన్నం పెట్టుకొచ్చుకున్నాను. ఇది మొత్తం తినాలని ఈరోజు చాలా ట్రై చేస్తున్నానండి. చూద్దాం ఎంతవరకు తినగలుగుతానో. దొండకాయ ఫ్రై మాత్రం సూపర్ ఉందండి. దాంట్లో ఎక్కువ వేసింది ఏమీ లేదండి. ఒక ఉల్లిపాయ కోసేసాను, కొంచెం జీలకర్ర వేసాను తాలింపులో. ఆ తర్వాత దొండకాయ ముక్కలన్నీ వేసి వేయించాను. దొండకాయల ఫ్రైలు, బెండకాయ ఫ్రైలు ఎలా చేస్తున్నారండి? గ్యాస్ దొరక అల్లాడుతుంటే అనుకుంటున్నారా? ఏం చేస్తామండి మరి, చికెన్లు మటన్లు కొనాలన్నా కూడా వందలు అవుతున్నాయి కదా. దొండకాయ అంటే 15 రూపాయలకి ఇచ్చారు అర కేజీ. తక్కువ రేటు కదండి, అందుకని నేను దొండకాయ ఫ్రై చేశాను అనమాట. ఎక్కువే వేయించలేదులేండి, దగ్గరే ఉండి తొందరగా కచ్చా పచ్చాగా ఏం చేసి ఉప్పు కారం వేసేసాను అనమాట. సింపుల్గా అయిపోయింది. ఏం చేస్తామండి, మధ్యతరగతి వాళ్ళం మనం. ఏదో ఒకలాగా నెట్టుకుపోవాలి కదా సంసారాన్ని. అన్నీ కావాలంటే రావు కదండి. అందరిలాగా కోడి మాంసాలు పెట్టి, ఆట మాంసాలు పెట్టి మనం వీడియోలు చేయలేం కదండి. రిచ్ వాళ్ళు రిచ్లాగా చేస్తారు. మనం ఏముందండి, మధ్యతరగతి వాళ్ళం. దొండకాయలు, బెండకాయలు, పప్పుచారులు ఇవే పెట్టుకుంటాం. మనకు చేతనైంది ఇది, అంతేనంటారా? ఎవరి రేంజ్ని బట్టి వాళ్ళు చేసుకుంటారులేండి, ఏముంది అక్కడ. కానీ దొండకాయ ఫ్రై మాత్రం సూపర్ ఉందండి. నేను నూనె కూడా కొంచెం వేసానండి. నూనె రేటు కూడా పెరిగిపోయింది. 160 రూపాయలు ఉన్న నూనె 190 చేశారండి మా ఇంటి దగ్గర అయితే. మీ ఏరియాలో ఎంత ఉందో నాకు తెలీదు. అర కేజీకి 1 గంట నూనె వేస్తాను. గంటలో కూడా కొంచెం తగ్గించే వేసాను నేను ఈరోజు. ఎందుకంటే రోజు కొంచెం తగ్గించామనుకోండి ఇంకో రోజుకి ఎగస్ట్రా వచ్చింది కదా, అందుకని. అయినా కూడా ఫ్రై బాగానే వచ్చిందండి. సన్నగా నేను మిక్సీలో వేసి కట్ చేస్తానండి. దొండకాయలు సన్నగా కట్ చేసిద్ది అనమాట, తొందరగా ఎగుతాయి. అరగంట పట్టేది పావు గంటలోనే అయిపోతాయండి. మిక్సీ అంటే అట్టుపిండి, ఇడ్లీ పిండి రుబ్బే మిక్సీ అనుకుని దాంట్లో వేసారు, అది మొత్తం పచ్చడి అయిపోద్ది. ఆ మిక్సీ కాదండి బాబు, కూరగాయలు కట్ చేసే మిక్సీ జార్ వేరే ఉంటుంది, దాంట్లో వేసాను అనమాట. ఏదో మీతో మాటలు చెప్పుకుంటా ఈ అన్నం అంతా తినేద్దామని నా ఆలోచన అండి. నాకైతే ఉప్పు కారం నూనె కరెక్ట్గా సరిపోయినాయి దొండకాయ ఫ్రైలో. కూర అయితే నచ్చింది, కానీ ఇంకా అయిపోయింది తినటం. అంతకన్నా తినలేకపోతున్నానండి నేను. గిద్దెడు అన్నం లెక్క ప్రకారం వండుకొని పెట్టుకున్నా సరే దాంట్లో గుప్పెడు అన్నమైనా మిగిలించాల్సిందేనండి. గిద్దెడు అన్నం తినలేకపోతున్నా నేను. ఇంతకుముందు ఎంత తినేదన్నా నాకైతే లెక్క లేదండి, లెక్క పెట్టుకోలేదు నేను. కడుపు నిండినంతవరకు తిని చేయగడిగేసుకునేవాళ్ళం కదా. కానీ ఇప్పుడు కరెక్ట్గా 2 గిద్దలు, మా అబ్బాయికో గిద్ద నాకో గిద్ద వండుకుంటున్నాము. వాడి గిద్ద వాడు తినేస్తున్నాడు. నా అన్నం నేను పెట్టుకొని తినలేకపోతున్నానండి. ఎందుకు అర్థం కావట్లేదు. మరి అంత చిన్న పొట్ట అయిపోయిందా, లేదంటే ప్రాబ్లం ఉందంటారా? ఏమనుకుంటున్నారు మీరైతే చెప్పండి, కామెంట్ చేయండి. నాకైతే నాలుక బాగానే తినాలని అనిపిస్తుంది. పొట్ట దగ్గరికి వచ్చేసరికి నిండిపోతుంది. అయిపోయింది ఇంకా నా వల్ల కావట్లా. ఆ ఒక్క ముద్ద ఎక్కటమే నాకు కొంచెం కష్టం అండి. మీరు ఎంత తింటారో రోజు చెప్పండి. మీరు గిద్దె తింటారా, 1 కప్పు తింటారా? మీరు ఎలా తింటారు భోజనం అంటే మాత్రం ఒళ్ళు పెరగకుండా ఉండాలంటే ఈ పూట ఎంత తిన్నామో రేపు ఇదే టైంకి మళ్ళీ అంతే తినాలి. అప్పుడే మీ బాడీ పెరగకుండా ఉంటుంది. ఎందుకంటే దాంట్లోకి ఎక్కువ 1 ముద్దైనా ఎక్స్ట్రా పోయినా కూడా ఆ వారం మనకి లోపల బలం అనేది వచ్చిద్ది కదా. అది రాకుండా ఉండాలి అంటే మనం కరెక్ట్గా ఈరోజు ఈ పూట ఎంత తిన్నామో మళ్ళీ అదే పూట మళ్ళీ అంతే తినాలి. నాకైతే ఇంకా ఎక్కట్లేదండి, అయిపోయింది. చూడండి, రేపు నుంచి 3/4 గిద్ద వండుకుంటే సరిపోయిద్ది అనుకుంటా నాకు.